Yes, sir. Okay, we'll start now. The rest will join. సో ఎస్టర్డే మనము ఇవి చెప్పుకుంటూ ఉన్నాం. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఎక్సర్సైజ్ 1 చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి చూద్దాం. దే ఓన్లీ మేడ్ ఏ ట్రాన్స్లేషన్. ఓకే, మేడ్ ఏ ట్రాన్స్లేషన్ అనే దాన్ని మనం ట్రాన్స్లేటెడ్ గా మార్చుకున్నాం. దే ఓన్లీ ట్రాన్స్లేటెడ్ ద ప్రీవియస్ స్టడీస్. వీ హెల్డ్ ఏ డిస్కషన్ ఆన్ ఎన్ ఇంపార్టెంట్ టాపిక్. హెల్డ్ ఏ డిస్కషన్ అనే దాని బదులుగా మనం ఏం రాసుకోవచ్చు? వీ డిస్కస్డ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా చెప్పుకున్నట్టున్నాం. దే కుడ్ నాట్ రీచ్ అన్ అగ్రిమెంట్ ఆన్ ఎనీ ఇష్యూ. దే కుడ్ నాట్ అగ్రీ, రీచ్ అన్ అగ్రిమెంట్. ఇది ఇక్కడ నామినలైజేషన్ అయింది. దీన్ని దే కుడ్ నాట్ అగ్రీ ఆన్ ఎనీ ఇష్యూ అనేది మార్చుకున్నాము. దెన్ వీ పుట్ ఫోర్త్ ఎ ప్రపోజల్ ఫర్ ఆల్టర్నేటివ్ ప్లాన్. పుట్ ఫోర్త్ ఎ ప్రపోజల్ అనే దాన్ని వీ ప్రపోజ్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్. పుట్ ఫోర్త్ అన్ ప్రపోజల్ని వీ ప్రపోజ్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్ అనేది మార్చుకున్నాం. ద పోలీస్ కండక్టెడ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద మ్యాటర్. ఓకే, కండక్టెడ్ అన్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ వర్బ్ వచ్చి కండక్టెడ్గా చేసుకున్నాం, అయితే ఇన్వెస్టిగేషన్నే మనం వర్బ్గా మార్చుకోవచ్చు అన్నట్టు. ద పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ద మ్యాటర్. ద పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ద మ్యాటర్ అని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్. ఓకే, ఇంకా కంటిన్యూషన్, అది ఇంకా 10 ఉన్నాయి మొత్తం. Buyer should make a comparison between competing products. Make a comparison. చూడండి, make a comparison. దీన్ని buyer should compare the competing products. అర్థమవుతుంది ఇది? మేక్ ఏ కంపారిజన్ అనేది నామినలైజేషన్ అయింది. సో కంపారిజన్ అనేది డైరెక్ట్గా మనం వర్బుగా మార్చుకోవచ్చు. బయర్ షుడ్ కంపేర్ ద కంపీటింగ్ ప్రోడక్ట్స్. రీసెర్చర్స్ వర్ ఆస్క్డ్ టు మేక్ అన్ అనాలిసిస్ ఆఫ్ ద రిజల్ట్స్. చూడండి, మేక్ అన్ అనాలిసిస్. మేక్ అన్ అనాలిసిస్. Researchers should analyze the results. Researchers should analyze the results అని మనం మార్చుకున్నాం. ఇది ఏమైంది? ఇది 1 minute. Sir. ఓకే, రైట్, నో ప్రాబ్లం, విల్ కంటిన్యూ. ఓకే, కొద్దిగా టెక్నికల్ ఇష్యూ. చెప్పు బాబు. సెవెంత్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కరెక్టేనా సార్? చూద్దాం. రీసెర్చర్స్ వర్ ఆస్క్డ్ టు మేక్ అన్ అనాలిసిస్. ఓకే, ఇక్కడ ఆస్క్డ్ అనేది వర్బు, టు మేక్ అనేది టు ఇన్ఫినిటివ్ అన్నట్టు. దీన్ని మనం ఆస్క్డ్ టు మేక్ అన్ అనాలిసిస్ అనే దాన్ని అనలైజ్ గా మార్చుకున్నాం. ఓకే, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. రీసెర్చర్స్ వర్ ఆస్క్డ్, ఇది ఇక్కడ ప్యాసివ్ వాయిస్ పెట్టుకున్నాడు. ఇక్కడ మనకు టు మేక్ అన్ అనాలిసిస్ అనేది ఉంది. మనం డైరెక్ట్ గా దీన్ని యాక్టివ్ వాయిస్ గా మార్చుకున్నాం. రీసెర్చర్స్ షుడ్ అనలైజ్ ద రిజల్ట్స్. ఓకే, మళ్ళీ వర్ ఆస్క్డ్ అనేది ప్యాసివ్ వాయిస్ రాయాల్సిన అవసరం లేదు. రీసెర్చర్స్ షుడ్ అనలైజ్ ద రిజల్ట్స్. చూడండి, జస్ట్ 4 పదాల్లో అయిపోయింది, 5 పదాల్లో అయిపోయింది అన్నట్టు. ఇక్కడైతే చాలా పదాలు ఉన్నాయి. దెన్ ద మెంబర్స్ రైజ్డ్ అన్ అబ్జెక్షన్ టు ద న్యూ ప్రపోజల్. రైజ్డ్ అన్ అబ్జెక్షన్. ఓకే, అబ్జెక్షన్ ని మనం వర్బుగా మార్చుకోవచ్చు. ద మెంబర్స్ అబ్జెక్టెడ్ ద న్యూ ప్రపోజల్. ద మెంబర్స్ అబ్జెక్టెడ్ ద న్యూ ప్రపోజల్. దెన్ ద కంపెనీ మేడ్ ఏ డెసిషన్ టు ఎక్స్పాండ్ ఇట్స్ రీచ్. మేడ్ ఏ డెసిషన్. ద కంపెనీ డిసైడెడ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ రీచ్. ఓకే, అర్థమవుతుందా ఇది? అర్థమవుతుందా? ఇది మనం చేస్తున్నది ఏమన్నా అంటే నామినలైజ్ అయినటువంటి వర్బుని నామినలైజ్ అయినటువంటి వర్బుని మళ్ళా వర్బుగా కన్వర్ట్ చేస్తున్నాం. అంటే వర్బు నౌన్ గా మార్చుకున్నాం. ఇక్కడ దాన్ని అంత పెద్ద సెంటెన్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ నౌన్ ని వర్బుగా మారుస్తున్నాం అన్నట్టు. దట్ ఈస్ వాట్ వి ఆర్ డూయింగ్. యాక్చువల్ గా ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కాదు ఇది. ఓకే, నామినలైజేషన్ ఆఫ్ వర్బ్. వర్బుని నామినలైజ్ చేయడం ద్వారా సెంటెన్స్ ఒక రకమైనటువంటి ప్యాసివ్ వాయిస్ పోతుంది అన్నట్టు. దాన్ని మనం డైరెక్ట్ గా ఆ నామినలైజేషన్ తీసేస్తూ ఉన్నాం అన్నట్టు. ఓకే సార్, సెవెంత్ దానికి తెలుగులో మీనింగ్ చెప్పండి సార్. రెండు అంటే బ్లూ కలర్, రెడ్ కలర్. రీసెర్చర్స్ వర్ ఆస్క్డ్ టు మేక్ అన్ అనాలిసిస్ ఆఫ్ ద రిజల్ట్స్. ఒక రిజల్ట్స్, ఒక డేటా రిజల్ట్స్ వస్తుంది కదా, ఏదైనా ఒక రీసెర్చ్ చేసి ఉంటారు, దాన్ని ఆ రిజల్ట్స్ ని అనలైజ్ చేయమని ఎవరో అడిగారు. రీసెర్చర్స్ వర్ ఆస్క్డ్, వాళ్ళు ఎవరో అడిగినారు అన్నట్టు. ఏమని? టు మేక్ అన్ అనాలిసిస్ ఆఫ్ ద రిజల్ట్స్ ని అనలైజ్ చేయమని చెప్పి. సో సింపుల్ గా మనం ఏం చేసినామంటే రీసెర్చర్స్ షుడ్ అనలైజ్ ద రిజల్ట్స్ అని చెప్పినాం అన్నట్టు డైరెక్ట్ గా. ఓకే, మీనింగ్ చేంజ్ అయింది కదా సార్ తెలుగులో. అంటే తెలుగులో కాక మామూలుగానే చేంజ్ అయింది కదా. అవును, కొద్దిగా చేంజ్ అవుతుంది. అయితే డైరెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ఇలా రాసాం. కావాలంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఏమని? రీసెర్చర్స్ వర్ ఆస్క్డ్ టు అనలైజ్ ద రిజల్ట్స్ అని రాసుకోవచ్చు.
రీసెర్చర్స్ వర్ ఆస్క్డ్ టు మేక్ అన్ అనాలిసిస్ అనే బదులు టు అనలైజర్ రిజల్ట్స్ అని కూడా రాసుకోవచ్చు. నేనేమనుకున్నా అంటే రెండు అసలు ప్యాసివ్ వాయిసే ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా రాశాను. బట్ యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో, రీసెర్చర్స్ వర్ ఆస్క్డ్ టు అనలైజ్ ద రిజల్ట్స్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఎస్ లేదంటే సార్. రీసెర్చర్స్ షుడ్ అనలైజ్ ద రిజల్ట్స్. ఓకే, అట్లా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. దెన్ మన మెయిన్ పర్పస్ ఏమంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చడం కాదు, ఈ నామినలైజేషన్ని తీసేయడం. కాబట్టి ఆ రకంగా తీసుకుంటే రెండు రకాలుగా రాసుకోవచ్చు. మొత్తం పైన యాన్ అనాలిసిస్ని అనలైజ్గా మార్చుకోవాలి. ఓకే, ఎవరో వచ్చారు, శిల్ప. ఓకే, అడ్మిట్ ద మెంబర్స్. ఇది అయిపోయింది కదా. ద కంపెనీ మేడ్ ఏ డెసిషన్ టు ఎక్స్పాండ్ ఇట్స్ రీచ్. ద కంపెనీ డిసైడెడ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ రీచ్. నెక్స్ట్ వన్, వీ డి నాట్ గెట్ ఏ ఛాన్స్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. వీ డి నాట్ గెట్ ఏ ఛాన్స్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఈడేముంది, గెట్ ఏ ఛాన్స్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. వీ డి నాట్ గెట్ ఏ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్. ఇక్కడ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, వీ డి నాట్ గెట్ ఏ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్. గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ బదులుగా టు ఎక్స్ప్లెయిన్ వర్బ్గా మార్చుకోండి, టు ఇన్ఫినిటివ్గా మార్చుకున్నాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆల్దో ద యాక్టివ్ వాయిస్ ఈజ్ అ డిఫాల్ట్ వాయిస్. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, యాక్టివ్ వాయిస్ అనేది డిఫాల్ట్ వాయిస్గా ఉండాలి. అంటే వెరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ వీ షుడ్ ట్రై టు యూజ్ ఓన్లీ యాక్టివ్ వాయిస్, అండ్ ఇన్ సమ్ కేసెస్ వీ నీడ్ టు యూజ్ ప్యాసివ్ వాయిస్ ఆల్సో, అండ్ వీ షుడ్ ట్రై టు మేక్ 80 to 90% ఆఫ్ అవర్ వర్బ్స్ యాక్టివ్. సో 80 నుంచి 90% వరకు మనం మాట్లాడేటటువంటి మాటల్లో కానీ రాసేటటువంటి రాతల్లో కానీ వర్బ్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండాలి అనేది మన ఎయిమ్ అన్నట్టు. హౌఎవర్ ద ప్యాసివ్ వాయిస్ టు హ్యాస్ ఇట్స్ ఓన్ యూజెస్. అయితే ప్యాసివ్ వాయిస్ కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో మనము ప్యాసివ్ వాయిస్ వాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అవి ఎక్కడ వాడాలి అంటే చూడండి, ప్యాసివ్ వాయిస్ ఈస్ మోస్ట్లీ యూస్డ్ ఇన్ సైంటిఫిక్ అండ్ అఫీషియల్ రైటింగ్ వేర్ ద క్వశ్చన్ హూ ఈజ్ ద ఏజెంట్, దట్ ఈస్ ద డూయర్, ఈజ్ అన్ఇంపార్టెంట్ ఆర్ ఇర్రెలెవెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మన సైంటిఫిక్ రైటింగ్స్లో కానీ అఫీషియల్ రైటింగ్స్లో కానీ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్లో కానీ ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ వాడుతూ ఉంటారు. ఎప్పుడు వాడతారంటే డూయర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏం రిజల్ట్ ఏమి అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అప్పుడు మనము ఈ ప్యాసివ్ వాయిస్ వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ చూస్తాం మనం, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. 2 యంగ్స్టర్స్ వర్ అరెస్టెడ్ ఎస్టర్డే ఫర్ ర్యాష్ డ్రైవింగ్. ఇక్కడ ఎవరు అరెస్ట్ చేశారు? పోలీస్. యాక్చువల్గా దీన్ని ప్యాసివ్ వాయిస్గా యాక్టివ్ వాయిస్గా మార్చాలంటే ద పోలీస్ అరెస్టెడ్ ద 2 యంగ్స్టర్స్ అని రాయాలి. ఓకే, అయితే ఇక్కడ అరెస్ట్ అనేది ఎప్పుడు పోలీసే చేస్తారు. సో ఇక్కడ పోలీస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్? 2 యంగ్స్టర్స్ వర్ అరెస్టెడ్, 2 స్టూడెంట్స్ వర్ అరెస్టెడ్, ఓకే, 2 లెక్చరర్స్ వర్ అరెస్టెడ్. ఇక్కడ అప్పుడు అది న్యూస్ అవుతుంది, అవునా కదా? పోలీస్ అరెస్టెడ్ అంటే అది న్యూస్ కాదన్నట్టు. ఫస్ట్ మనకి ఏం చెప్పాలనుకున్నాం? 2 యంగ్స్టర్స్ అరెస్ట్ కాబన్నారు. ఓకే, ఫర్ ర్యాష్ డ్రైవింగ్, ఫర్ ర్యాష్ డ్రైవింగ్. కాబట్టి ఇక్కడ మనము ఇటువంటి చోట్ల మనం ప్యాసివ్ వాయిస్, ఈవెన్ న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్లో ఇటువంటి ప్యాసివ్ వాయిస్ వాడుతూ ఉంటారు. ఓకే, ఎందుకంటే టు మేక్ ద రిజల్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్, కానీ ఎవరు చేశారనేది ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు మాత్రమే. వీ నో దట్ ఇట్ ఈస్ అ పోలీస్ హూ అరెస్ట్ పీపుల్. మనకు తెలుసు అన్నట్టు పోలీస్ అరెస్ట్ చేస్తారు. దెర్ ఈస్ నో నీడ్ టు స్టేట్ ఇట్. ద ఏజెంట్ హియర్ ఈజ్ ఇంప్లైడ్. ఇక్కడ ఏజెంట్ అంటే ఎవరు? పోలీసే కదా. ఈ పని చేసింది ఎవరు? వాళ్ళనే ఏజెంట్ అని అంటాం. ఆ ఏజెంట్ ఇక్కడ ఇంప్లైడ్. పోలీస్ అరెస్ట్, ఇక్కడ పోలీస్ అనే పదమే లేదు ఆ సెంటెన్స్లో. చూడండి, 2 యంగ్స్టర్స్ వర్ అరెస్టెడ్ బై ద పోలీస్. బై ద పోలీస్ అనే పదం లేనే లేదు. 2 యంగ్స్టర్స్ వర్ అరెస్టెడ్ ఎస్టర్డే ఫర్ ర్యాష్ డ్రైవింగ్ అనే ఉంది. ఓకే, బై ద పోలీస్ అనే పదం లేనే లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంప్లైడ్. ఇంప్లైడ్ అంటే ఏంటి? మనకు అర్థం అవుతుంది అన్నట్టు. ఓకే, ఇట్ ఈస్ అండర్స్టూడ్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ సెడ్ దట్ దెర్ ఈస్ లైఫ్ ఆన్ ద మూన్. ఏం రాశారు ఇక్కడ? ఇట్ ఈస్ సెడ్, చెప్పబడింది, ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇట్ ఈస్ సెడ్, చెప్పబడింది. ఇట్ ఈస్ సెడ్ అనేది ప్యాసివ్ వాయిస్. దట్ దెర్ ఈస్ లైఫ్ ఆన్ ద మూన్. ఏం చెప్పినారు? మూన్లో లైఫ్ ఉంది అంటే మూన్లో ప్రాణం ఉంది అంటే మూన్లో జంతువులు కానీ ఏదో ప్రాణం, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, ఓకే, సింగులర్ సెల్ మాలిక్యూల్స్ కానీ ఏదో ఒక ప్రాణం అనేది మూన్లో ఉంది అని చెప్పారు. ఎవరు చెప్పారు? ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఎవరు చెప్పారు అనేది? మేబీ సైంటిస్ట్. ఎవరు చెప్తారు? సైంటిస్ట్ చెప్తారు. అది మనకి ఇంపార్టెంట్, కానీ ఎవరు చెప్పారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే,
ఎగ్జాక్ట్లీ హూ సెడ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిసైడ్. ఇంకోటి ఏమంటే ఇది ఎవరు చెప్పారు అనేది చెప్పడం కూడా చాలా కష్టం. ఎవరు ఒకరు చెప్పినారు. చాలా మంది సైంటిస్టులు చాలా ప్లేసెస్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఒకరొకరు ఒక మాట చెప్తూ ఉంటారు. లాస్ట్ దే కంక్లూడ్ దట్ దేర్ ఈస్ లైఫ్ ఆన్ ద మూన్. దెన్ హూ సెడ్ దట్ ఇట్ వీ డోంట్ నో. ఇట్ ఈస్ నౌ ఏ కామన్ బిలీఫ్. నవ్ ఇట్ హెస్ బికమ్ ఏ కామన్ బిలీఫ్. అందరూ నమ్ముతున్నారు ఏమని, మూన్ లో కూడా లైఫ్ ఉంది అని నమ్ముతున్నారు అని దీని అర్థం. ఓకే, దెన్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫార్మ్స్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ బై ఎ వీక్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిషన్ ఆఫ్ ఫార్మ్స్ అంటే అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయడానికి ఇంకా ఒక వారం ఎక్స్టెండ్ చేశారు. ఎవరు చేశారు? ఎవరు చేస్తే మనకేంటి, ఎక్స్టెండ్ అయ్యిండేది అవసరం. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, హూ ఎక్స్టెండెడ్ ద డేట్ ఈజ్ ఇర్రెలవెంట్ బికాస్ హూ ఎవర్ హ్యాస్ డన్ ఇట్ ఆబ్వియస్లీ హ్యాస్ అథారిటీ టు డూ సో. సో ఎవరైతే చేశారో వాళ్ళకి తప్పనిసరిగా ఆ చేసే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. ఓకే, పలానా వ్యక్తి చేశాడని చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ డేట్ ఎక్స్టెండ్ అయింది, డేటు 1 వీక్ ఎక్స్టెండ్ అయింది అనేది ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఎగ్జామ్స్ ఆర్ పోస్ట్పోన్డ్. యువర్ ఎగ్జామ్స్ ఆర్ పోస్ట్పోన్డ్. ఓకే, యువర్ హాలిడేస్ ఆర్ డిక్లేర్డ్. సమ్మర్ హాలిడేస్ ఆర్ డిక్లేర్డ్. ఎవరు చేశారు? ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మనకేం ఇంపార్టెంట్, సమ్మర్ హాలిడేస్ ఎక్స్టెండ్ అయినాయి అనేది, సారీ డిక్లేర్ అనేది ఇంపార్టెంట్, లేదా ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయినాయి అనేది ఇంపార్టెంట్. కానీ ఎవరు చేశారనేది ఇంపార్టెంట్ కాదు. మేబీ ప్రిన్సిపాల్ కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ అథారిటీస్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కావచ్చు, ఇంకెవరో కావచ్చు. హూ ఎవర్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ అస్. కాబట్టి ఇటువంటి సమయంలో అంటే ఎప్పుడైతే ఏజెంట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ఎవరు చేశారనేది ఇంపార్టెంట్ కాదు మనకు. అలాగే సైంటిఫిక్ రైటింగ్స్లో ఇటువంటి ప్లేసెస్లో మనం ఎక్కువగా ఈ ప్యాసివ్ వాయిస్ అనేది వాడుతూ ఉంటాం అండ్ ఇట్ ఈస్ రిలవెంట్. నెక్స్ట్ వన్, ప్యాసివ్ వాయిస్ జనరలీ నాట్ యూజ్డ్. ప్యాసివ్ వాయిస్ కొన్ని సందర్భాల్లో అసలు యూజ్ చేయరు. ఎప్పుడు యూజ్ చేయరా అంటే, ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఒకవేళ క్వశ్చన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హూ టాట్ యూ ఇంగ్లీష్? నీకు ఎవరు ఇంగ్లీష్ చెప్పారు? ఇక్కడ ఎవరు అనేది ఇంపార్టెంట్. మన క్వశ్చన్ అడుగుతున్నదే ఎవరు అని. కాబట్టి అలా కాకుండా దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చొచ్చు మనం. ఇట్ ఈస్ పాసిబుల్. బై హూమ్ వర్ యూ టాట్ ఇంగ్లీష్? ఎవరిని అడుగుతారు ఇట్లా, బై హూమ్ వర్ యూ టాట్ ఇంగ్లీష్ అని అడగచ్చు. గ్రామాటికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్అప్రోప్రియేసీ అంటాం ఇంగ్లీష్లో. కొన్ని సెంటెన్సెస్ గ్రామాటికల్గా కరెక్ట్ అయినప్పటికీ మనము అలా అడిగితే అది ఫూలిష్గా ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా యూ కెన్ ఆస్క్ హూ టాట్ యూ ఇంగ్లీష్, బట్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఆస్కింగ్ బై హూమ్ వర్ యూ టాట్ ఇంగ్లీష్. క్వశ్చన్స్ సౌండ్ ఆక్వర్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ఈ ప్యాసివ్ వాయిస్లో క్వశ్చన్స్ అనేటివి చాలా ఆక్వర్డ్గా అనిపిస్తాయి. యూజ్ అ ప్యాసివ్ వాయిస్ వెన్. అలాగే ప్యాసివ్ వాయిస్ ఇంకా ఎప్పుడెప్పుడు వాడతామంటే, ద ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్ డూయర్ ఈజ్ అన్నోన్, ఇర్రెలవెంట్ ఆర్ ఇంప్లైడ్. ఒకవేళ ఆ డూయర్ ఎవరో మనకు తెలియదు, ఎవరు ఆ పని చేశారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఆర్ పోస్ట్పోన్డ్. ఎవరు చేశారు? మేబీ మనకు తెలియదు. ఇప్పుడు నీ ఫ్రెండ్ అడుగుతాడు ఏమైంది అంటే, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినాయి అంటారు. ఎవరు పోస్ట్పోన్ చేశారు? మేబీ నీకు తెలియకపోవచ్చు. ఓకే, అంటే డూయర్ ఈజ్ అన్నోన్, ఇర్రెలవెంట్, అవసరం లేదు. ఇర్రెలవెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ టు సే హూ ఈజ్ అ డూయర్ ఆర్ ఇంప్లైడ్. మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఎవరు చేసినారు అనేది. సో ఈ 3 సందర్భాల్లో మనం ప్యాసివ్ వాయిస్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, 3 ఎగ్జాంపుల్స్. ద ఇండియన్ టీమ్ ఫర్ ద వరల్డ్ కప్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. ఎవరు అనౌన్స్ చేశారు? వీ డోంట్ నో, మనకు తెలియదు ఎవరు అనౌన్స్ చేశారు. బట్ ద ఇండియన్ టీమ్ ఫర్ ద వరల్డ్ కప్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. సో ఇక్కడ డూయర్ అనేవాళ్ళు లేనే లేడు. నెక్స్ట్, మెనీ కంట్రీస్ వర్ అఫెక్టెడ్ బై కరోనా వైరస్ అండ్ మెనీ కంట్రీస్ వర్ అఫెక్టెడ్ బై కరోనా వైరస్. ఇది ఎవరు చెప్పారు? ఇది కూడా మనకు తెలియదు అన్నట్టు. ఓకే, ద థీఫ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఇది చూడండి, ఇది పోలీస్ వాళ్ళు, ఇట్ ఈస్ ఇంప్లైడ్. ఇక్కడ కూడా మనము చెప్పాల్సిన అవసరము లేదు. దెన్ the action or the receiver of the action is more important than the doer, or when you do not wish to emphasize the subject of the sentence. ఇంకో సందర్భం ఏంటంటే, the action or the receiver of the action is more important. మనకు యాక్షన్ ఇంపార్టెంట్ అంటే వర్బ్ ఇంపార్టెంట్, అలాగే ఎవరైతే అది రిసీవ్ చేసుకున్నారో అతని ఇంపార్టెంట్, కానీ ఎవరు చేశారో అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఓకే, రామ కిల్డ్ రావణలో రామ ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ రావణ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, బట్ కొన్ని కేసెస్లో ఎవరు చేశారు అనేది మనకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఆర్ వెన్ యూ డు నాట్ విష్ టు ఎంఫసైజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అలాగే అండ్ యూ డోంట్ వాంట్ టు సే హూ డిడ్ దట్.
ఓకే. అండ్ యూ వాంట్ టు మేక్ సీక్రెట్. అది సీక్రెట్‌గా పెట్టాలనుకుంటారు. అటువంటి సమయంలో గూడా మనము ఈ పాసివ్ వాయిస్ వాడుతూ ఉంటాం. ద టూర్ విల్ బి కండక్టెడ్ బై ద స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్. ద టూర్ విల్ బి కండక్టెడ్ అంటే సరిపోతది. ఇక్కడ బై ద స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ అనేది అవసరం లేదు. అవసరం లేదు. దాన్ని తీసేసినా కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ద టూర్ విల్ బి కండక్టెడ్. షీ ఆల్వేస్ గెట్స్ ప్రైజ్డ్ బై హర్ టీచర్స్. ఓకే. ఇక్కడ ఈవెన్ బై హర్ టీచర్స్ అనేది కూడా మనము తీసేయొచ్చు. షీ ఆల్వేస్ గెట్స్ ప్రైజ్డ్. ఓకే. స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఎవరు ప్రొహిబిట్ చేశారు? ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ హూ ఎవర్ హ్యాస్ డన్ ఇట్ ఇట్ ఈ దే హావ్ డన్ ఇట్ రైట్. కాబట్టి ఇది చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే. అదేవిధంగా యూజ్ ద పాసివ్ వాయిస్ వెన్. అలాగే పాసివ్ వాయిస్ ఇంకా ఎప్పుడెప్పుడు వాడతారంటే యూ వాంట్ టు మేక్ ద సెంటెన్స్ సాఫ్టర్ అండ్ లెస్ హోస్టైల్. ఒక్కోసారి మనం డైరెక్ట్‌గా చెప్తే అది కొద్దిగా రఫ్‌గా అనిపిస్తదన్నట్టు. ముఖ్యంగా మనము వేర్ యూ నీడ్ టు బి వెరీ పొలైట్. ఎక్కడైతే మీరు పొలైట్‌గా ఉండాలనుకుంటారో అక్కడ మనము పాసివ్ వాయిస్ వాడతాం. జనరల్‌గా మీరు హోటల్‌కి పోయినారనుకోండి, హోటల్‌లో మీతో మాట్లాడేవాళ్ళు కొద్దిగా పాసివ్ వాయిస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారంట. ఎందుకంటే టు మేక్ ద సెంటెన్స్ సాఫ్టర్ అండ్ లెస్ హోస్టైల్. ఓకే. చాలా సాఫ్ట్‌గా ఏదన్నా ఒకటి అడగాలనుకున్నప్పుడు పాసివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. దిస్ బిల్ హాస్ నాట్ బీన్ పెయిడ్. చూడండి మీరు హోటల్‌లో వినారు, మొత్తం తిన్నారు, బయటికెళ్ళిపోతూ ఉన్నారు. ఓకే. బిల్ పే చేయలే. ఓకే. మేబీ యూ మైట్ హావ్ ఫర్గాటన్. మీరు మర్చిపోయి ఉండొచ్చు. అంటే పే చేయకూడదని కాదు, మర్చిపోయి ఉండొచ్చు. ఈవెన్ మీరు కావాలనే బిల్ పే చేయకూడదని అనుకోండి కూడా ఉండొచ్చు. తప్పించుకొని పారిపోవాలనుకో అనుకొని ఉండొచ్చు. బట్ అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్ సిబ్బంది ఎప్పుడు కూడా ఏమని ఆలోచించాలంటే వాళ్ళు వేరే ఆలోచించొచ్చు లోపల. అరే! వీడు తిని బయటికెళ్ళిపోతున్నాడు పే చేయకుండా అని బయటికి లోపల అనుకోవచ్చు కానీ బయటికి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే దే నీడ్ టు బి వెరీ పొలైట్ విత్ ద కస్టమర్స్. కస్టమర్స్‌తో వాళ్ళు చాలా పొలైట్‌గా ఉండాల. అప్పుడని వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలంటే యాస్ ఇఫ్ యూ హావ్ ఫర్గాటెన్. మీరు మర్చిపోయినారు సార్ బిల్ పే చేయడము అని చెప్పాలి గానీ, సార్ ఏం బిల్ పే చేయకుండా పోతున్నావు అని అన్నామనుకో, ఇట్ సౌండ్స్ వెరీ హోస్టైల్. చాలా రఫ్‌గా అనిపిస్తదన్నట్టు. చూడండి ఈ 2 సెంటెన్సెస్ చూడండి. పాసివ్ వాయిస్ చూడండి, యాక్టివ్ వాయిస్ చూడండి. దిస్ బిల్ హాస్ నాట్ బీన్ పెయిడ్. సార్ ఈ బిల్లు పే చేయబడలేదు అని అంటే బావుంటుందా? యూ హావ్ నాట్ పెయిడ్ దిస్ బిల్. నువ్వు ఈ బిల్ పే చేయలేదు అంటే బావుంటుందా? ఏది బావుంటది? 2 గూడా కరెక్టే. ఏది బావుంటది చెప్పండి? ఎందుకంటే దే నీడ్ టు బి పొలైట్. దే నీడ్ టు బి. ఓకే. దే ఆర్ సపోజ్డ్ టు బి పొలైట్ విత్ ద కస్టమర్స్. ఎందుకంటే మళ్ళా ఇంకోసారి రావాలి వాడు కస్టమర్. ఈరోజు తినేసి ఎళ్ళిపోవడం గాదు. మళ్ళా మరుసటి రోజు మళ్ళీ వచ్చి వాడు ఆడ ఏమైనా షాప్‌లో కొనుక్కోవాలా? లేదంటే తినాలా? ఏదో ఒకటి జేయాలి. సో, దే ఆర్ సపోజ్డ్ టు బి వెరీ పొలైట్. సో, దే హావ్ టు యూజ్ పాసివ్ వాయిస్. ఆఫ్‌కోర్స్ మన అమెరికాలో అయితే వాళ్ళు యాక్టివ్ వాయిసే యూజ్ యూ హావ్ నాట్ పెయిడ్ దిస్ బిల్ అనే చెప్తారు. ఎందుకంటే దే ఆర్ వెరీ నో ఒక ఫ్రీ ఆహ్, ఒక ఫ్రీ అట్మాస్ఫియర్, ఫ్రీడమ్ అనే దాంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్టే మాట్లాడతారు. బట్ మన ఇండియాలో స్టిల్ వి ఎక్స్‌పెక్ట్ రెస్పెక్ట్. వి ఎక్స్‌పెక్ట్ ద కస్టమర్స్ రెస్పెక్ట్. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి. కస్టమర్స్ మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? రెస్పెక్ట్ కోరుకుంటారు. ఓకే. మంచి దాన్ని ఏమంటారు? ఒక మర్యాద అనేది కోరుకుంటారు. అప్పుడు యూ నీడ్ టు యూజ్ పాసివ్ వాయిస్. ఒకవేళ మీరు యాక్టివ్ వాయిస్ మన ఈడు కాకపోతే ఇంకో షాప్ అని ఇంకో షాప్‌కి పోతారు. కాబట్టి మనం అది మైండ్‌లో పెట్టుకోవాలి. వేరే సర్కమ్‌స్టాన్సెస్‌లో ఆఫ్‌కోర్స్ యాహ్! ఇట్ ఈస్ వెరీ అప్రోప్రియేట్ టు యూజ్ యాక్టివ్ వాయిస్. బట్ వేర్ యూ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు గివ్ రెస్పెక్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీచర్స్‌కి రెస్పెక్ట్ ఇయ్యాలి. టీచర్స్ అది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అటువంటి సమయంలో మీరు యూ నీడ్ టు బి వెరీ పొలైట్. యూ నీడ్ టు బి వెరీ పొలైట్. ఓకే. ఒక్కోసారి మన పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియక మాట్లాడతారు. కావాలని మనం మాట్లాడరు గానీ ఈవెన్ నువ్వు ఓహ్! సార్ నువ్వు రాలే సార్ క్లాస్‌కి అనే మాట్లాడుతుంటారు. ఓకే. అది చాలా మీరు మాట్లాడేటప్పుడు అది బానే ఉంటది గానీ, వినే వాళ్ళకి ఎట్లా అనిపిస్తదిరా అంటే, ఈడికేమబ్బా టీచర్ పైన కొద్దిగా కూడా రెస్పెక్ట్ లేదే అని అనిపిస్తదన్నట్టు. యూ కెన్ బి మోర్ పొలైట్. యూ కెన్ బి మోర్ పొలైట్. టు అవాయిడ్ టేకింగ్ ద బ్లేమ్. అదే విధంగా ఒక్కోసారి మనం ఏదన్నా తప్పు చేస్తాం. తప్పు చేసి అది మీరు మీ పైన వేసుకోవడానికి ఇష్టపడరు. ఓకే. నేను తప్పు చేశాను అని ఎవరు చెప్పరు. పొరపాటు జరిగింది అంటాం. తెలుగులో ఏం చెప్తాము? ఇది పొరపాటు జరిగింది సార్ అని చెప్తాం గానీ,
నేను తప్పు చేశాను అని చెప్పాము. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు టేక్ ద బ్లేమ్ ఆన్ అస్. చూడండి, ఏ మిస్టేక్ వాజ్ మేడ్. మిస్టేక్ అంటే ఏంటి? తప్పు జరిగింది, తప్పు జరిగింది అని చెప్తున్నాం. వీ మేడ్ ఏ మిస్టేక్, మేం తప్పు చేశాము, మేం తప్పు చేశాము అని చెప్పడం ఎవరికి కూడా ఇష్టం ఉండదు, ఎవరికి కూడా ఇష్టం ఉండదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. దెన్ ఇప్పుడు అసలు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి, ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ. అయినా మళ్ళీ ఒకసారి చూద్దాం. టు చేంజ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, మనకు యాక్టివ్ వాయిస్లో మెయిన్గా ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై if you want to convert the sentence into passive voice, first you have to identify what is subject, what is verb and what is object. ఈ మూడింటిని మీరు ఐడెంటిఫై చేయాలి. ఈ మూడు కాకుండా వేరేటి కూడా ఉండొచ్చు సెంటెన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ ఏ పెన్ ఎస్టర్డే ఈవినింగ్, ఓకే, అట్ అంబేద్కర్ బుక్ స్టాల్ అని చెప్పినాం అనుకోండి. ఏముంది? ఐ బాట్ ఏ పెన్ ఎస్టర్డే అట్ అంబేద్కర్ బుక్ స్టాల్. ఇంత పెద్ద సెంటెన్స్ ఉంది. కానీ మనం కన్వర్ట్ చేయాల్సింది ఏంది? ఓన్లీ వర్బును మాత్రమే యాక్టివ్గా మార్చాలి, ప్యాసివ్గా మార్చాలి. మిగతా అన్నీ అవసరం లేదు. సో వాట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై? వీ హ్యావ్ టు ఐడెంటిఫై సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా మీకు? అయితే ఏం చెప్పాలి? ఐ బాట్ ఏ పెన్. ఐ అనే సబ్జెక్ట్, బాట్ అనేది వర్బ్, ఏ పెన్ అనేది ఆబ్జెక్ట్. మిగతా అదంతా కూడా పక్కన పెట్టేస్తాం, అవి మనకు అవసరం లేదు, అది అలాగే యాడ్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము? ఏ పెన్ వాస్ బాట్ బై ఎస్ ఏ పెన్ వాస్ బాట్ బై ఏ పెన్ వాస్ బాట్ బై మీ, ఓకే, అట్ అంబేద్కర్ ఎస్టర్డే, ఓకే, ఎస్టర్డే అట్ అంబేద్కర్ బుక్ స్టాల్ అని చెప్తాం అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ద సెంటెన్స్, కొన్ని సెంటెన్సెస్ సింపుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వచ్చినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చాలా సింపుల్గా ఉంది. అమెరికన్స్ యూజ్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. ఇక్కడ సబ్జెక్ట్ అమెరికన్స్, వర్బ్ వచ్చి యూజ్, ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. మనకు వేరేటివి ఏం లేవు. ఓకే, దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొని వస్తాం. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ? ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి, ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి. ఓకే, ఆబ్జెక్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకోవాలి. ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. యూజ్ని కొద్దిగా మార్పులు చేస్తాం. ఇది ఎలా మారుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో నేను చెప్తాను. యూజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. యూజ్ అనేది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఇక్కడ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలి. ఇలా మార్చాలంటే ఏం చేయాలంటే బి ప్లస్ V3. బి ఫామ్ అంటే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి యూజ్ చేయాలా. ప్లస్ యూజ్కి వర్బ్ థర్డ్ ఫామ్ అంటే యూజ్, యూజ్డ్, యూజ్డ్. ఓకే, పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేయాలి. మరి ఇక్కడ ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, ఈ మూడిట్లో ఏది యూజ్ చేయాలంటే ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద సబ్జెక్ట్. ఒకవేళ సింగులర్ అయితే యూజ్ చేస్తాము, ప్లూరల్ అయితే ఆర్ యూజ్ చేస్తాము, ఐ అని ఉంటే యామ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ అనేది సింగులర్ ఫామ్ లో ఉంది, ఇంగ్లీషస్ లేదు. ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ ఈజ్ సింగులర్, సో వి యూజ్ ఈజ్. ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్, ఆ తర్వాత ఏజెంట్ ముందర బై అని పెడతాం. ఓకే, బై అమెరికన్స్, బై అమెరికన్స్. ఇది ప్యాసివ్ వాయిస్ గా మారుతుంది. ఇది చాలా సింపుల్, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. అయితే ఎక్కడెక్కడ మార్పులు వస్తాయంటే మెయిన్ మార్పు వచ్చేది వర్బులో. ఓకే, యాక్టివ్ ఫామ్ ఒక రకంగా ఉంటుంది, ప్యాసివ్ ఫామ్లో వర్బ్ ఇంకో రకంగా ఉంటుంది. అది ఎలా మారుతుంది అనేది మనం ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం, ఈ టేబుల్ ద్వారా తెలుసుకుందాం. మేక్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ఇది ప్రొసీజర్ అంటే ఎలా మార్చాలి. ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్గా మార్చాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి మార్చాలి. రీప్లేస్ యాక్టివ్ వర్బ్ విత్ ఎ మ్యాచింగ్ ప్యాసివ్ వన్. యాక్టివ్ వర్బ్ని మ్యాచింగ్ ప్యాసివ్ వన్తో మార్చాలి. నెక్స్ట్, యూస్ ద ప్రిపోజిషన్ బై బిఫోర్ ద ఏజెంట్. ఏజెంట్ ముందర బై అనే పదం వాడాలి. అయితే కొన్నిసార్లు అట్, ఆఫ్ అనే పదాలు కూడా వస్తాయని మనం చెప్పుకున్నాము. బట్ యూజువల్లీ 90%, 95% వరకు బై అనేది వస్తుంది. 95% వరకు. ఎస్, ఫస్ట్ లైన్ లో వాయిస్ అండ్ మేక్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అనే పక్కన యాస్ రాలేము కదా సార్? yes యాస్. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా. మేక్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. అంటే ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా పెట్టాలి. మధ్యలో యాస్ రాలేము కదా సార్ సెంటెన్స్ పక్కన? ఏం రావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మేక్ రామ కృష్ణ, ఇది ఒక రకమైన సెంటెన్స్ ఇంగ్లీష్ లో. ఓకే, మేక్ హిమ్
మై ఫ్రెండ్ అని చెప్పొచ్చు కదా. మేక్ హిమ్ మై ఫ్రెండ్. ఓకే, మేక్ హిమ్ మై ఎనిమీ. అదేవిధంగా మేక్ ఏ బి. మేక్ ఏ బి అంటే మేక్ ఏని బిగా మార్చండి అని అర్థం. మేక్ రామ కృష్ణ, ఇది ఒక రకమైన సెంటెన్స్. ఇది ఒక స్పెషల్ సెంటెన్స్, జనరల్గా మీరు యూజ్ చేసినది ఇది. మేక్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. అయితే ఇక్కడ కామా పెట్టుకోవచ్చు మనం. ఓకే, మేక్ ద అదే సార్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కామన్ మ్యాథ్స్ యాక్టివ్ అన్న వాయిస్ ఆల్రెడీ. సెంటెన్స్. ఈ ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని ఏం చేయాలా? ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మార్చాలి. ఇంతకుముందు సెంటెన్స్ లో చూసాం కదా మనం. ఓకే, దీన్నే వర్డ్స్ లో పెట్టామన్నట్టు. ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ని సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్ గా మార్చాలి. సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్ గా మార్చాలి. నెక్స్ట్ వన్, రీప్లేస్ యాక్టివ్ వర్బ్. ఈ యాక్టివ్ వర్బ్ ఉంది కదా ఇక్కడ, నాకు ముందు చూస్తాం చూడండి, ఇది వర్బ్ యూజ్. దీన్ని యాక్టివ్ వర్బ్ ని ప్యాసివ్ వర్బ్ గా మార్చాలి. ఓకే, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. నేను ఈడ టేబుల్లో ఉన్నాయి, చెప్తాను. యూజ్ అ ప్రిపోజిషన్ బై బిఫోర్ ద ఏజెంట్. ఏజెంట్ ముందర బై పెట్టాలి. అంటే బై రామ, రామ కిల్డ్ రావణ, రావణ వాస్ కిల్డ్ బై రామ. ఈడ బై అనేది యాడ్ చేస్తాం. మేక్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ బై ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ బై అనేది యాడ్ చేసి మనం యాడ్ చేస్తాము అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూద్దాం మనము. ఈ టెన్సెస్ చూడండి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత సింపుల్ ఫ్యూచర్, తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్. అయితే మొత్తం మనకు టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఓకే, ప్రెసెంట్ టెన్స్ లో 4, పాస్ట్ టెన్స్ లో 4, ఫ్యూచర్ టెన్స్ లో 4. అవునా కదా? పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి లేకుండా సార్. అదే పర్ఫెక్ట్ చెప్తున్నా. కంటిన్యూస్ కి ఓకే, అదే అన్ని చెప్తున్నా. దాంట్లో. యాక్టివ్ ఫార్మ్స్ లో మనకు మొత్తం 12 ఫార్మ్స్ ఉన్నాయి. అయితే ప్యాసివ్ ఫార్మ్స్ చలకు మనకు ఓన్లీ 3, 6, 8, 8 మాత్రమే ఉంటాయి. 4 మిస్సింగ్. ఆ 4 ఏవి మిస్సింగ్ అంటే యాక్టివ్ వాయిస్లో ఇది ఒక గుడ్డి గుర్తున్నట్టు మీకు చెప్తాను. యాక్టివ్ ఫామ్లో ఎక్కడైతే బీ కానీ, బీయింగ్ కానీ, బీన్ కానీ డైరెక్ట్గా యాక్టివ్ వాయిస్లో ఉంటుందో అటువంటి వాటికి ప్యాసివ్ వాయిస్ ఉండదు. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంది యాక్టివ్ ఫాము? హీ హ్యాస్ బీన్ వర్కింగ్, హీ హ్యాస్ బీన్ వెయిటింగ్. దీంట్లో బీన్ అనేది ఉంది కదా యాక్టివ్ వాయిస్ లో, ఉందా లేదా? హీ హ్యాస్ బీన్ వెయిటింగ్, హ్యాస్ బీన్ వెయిటింగ్, హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వర్బింగ్ ఫామ్. ఎక్కడైతే బీ కానీ, బీన్ కానీ, బీయింగ్ కానీ యాక్టివ్ వాయిస్ లో ఉంటే వాటికి ప్యాసివ్ వాయిస్ ఉండదు. సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దేనికి కూడా, ఎందుకంటే వీటిలో అన్నింటిలో బీన్ ఉంటుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో హ్యాస్ బీన్ వెయిటింగ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో హ్యాడ్ బీన్ వెయిటింగ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్, విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్. ఓకే, అదే విధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి? ఐ విల్ బీ వెయిటింగ్, ఐ విల్ బీ వెయిటింగ్. దీంట్లో కూడా బీ ఉంది, దీంట్లో కూడా బి ఉంది. సో ఈ 4 సెంటెన్సెస్ లో యాక్టివ్ వాయిస్ లోనే మనకు బి కానీ, బీన్ కానీ ఉందన్నట్టు. అటువంటి వాటికి మనకు ప్యాసివ్ వాయిస్ లేదు, అటువంటి వాటికి మనకు ప్యాసివ్ వాయిస్ లేదు. మరి ఇప్పుడు ఈ ఫార్మ్స్ చూస్తాము, యాక్టివ్ ఫార్మ్స్, ప్యాసివ్ ఫార్మ్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఫార్ములా ఏంటి? V1 ఆర్ VS. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సింగ్ ఏ సాంగ్, హీ సింగ్ ఏ సాంగ్, ఐ సింగ్ ఏ సాంగ్, హీ సింగ్స్ ఏ సాంగ్. సింగులర్ అయితే వర్బ్కి ఎస్ ఫామ్ చేస్తాం. హీ సింగ్స్ ఏ సాంగ్, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఎస్ ఫామ్. అదే ప్లూరల్ అయితే దే సింగ్ ఏ సాంగ్, దే రైట్ ఏ లెటర్. ఓకే, హీ రైట్స్ ఏ లెటర్ అంటే రైట్ కానీ, రైట్స్ కానీ యూజ్ చేస్తాం. అంటే V1 కానీ, VS కానీ యూజ్ చేస్తాం. ఇదే ప్యాసివ్ వాయిస్కి వస్తే బీ ఫామ్ ప్లస్ V3. చూడండి, ప్యాసివ్ వాయిస్లో అన్నిట్లో V3 ఉంటుంది. అన్ని ఫామ్స్లో V3 అనేది కామన్. ఓకే, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ V3 ఉంది, కంటిన్యూస్ టెన్స్ అన్నిట్లో ప్రతి దాంట్లో V3 ఉంది. ఓన్లీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే కొద్దిగా మార్పులు చేర్పులు అనేవి వస్తాయి. ఓకే, ఇంకోటి ప్రతి దాంట్లో బీ ఫామ్ ఉంటుంది, ప్రతి దాంట్లో బీ ఫామ్. చూడండి, ఇక్కడ బీ ఫామ్ యామ్, ఈజ్, ఆర్ దీంట్లో ఉంది. కంటిన్యూస్ టెన్స్ లో కూడా బీ ఫామ్ ఉంది, ప్లస్ బీయింగ్ కూడా ఉంది, 2 బీ ఫామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో హ్యాస్, హ్యావ్ ఉంది, బీన్ ఉంది. సో ఇక్కడ బీ ఫామ్ ఉంది, ఇక్కడ బీ ఫామ్ ఉంది, ఇక్కడ 2 బీ ఫామ్స్ ఉన్నాయి.
ఇక్కడ బీ ఫామ్ ఉంది, ఇక్కడ బీ ఫామ్ ఉంది, ఇక్కడ బీ ఫామ్ ఉంది. సో ప్యాసివ్ వాయిస్ లో కంపల్సరిగా బీ ఫామ్ ఉంటుంది, ప్లస్ కంపల్సరిగా వర్బ్ థర్డ్ ఫామ్ కూడా ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. ఈ రెండు కాకుండా ఒక్కోసారి మన హ్యాస్ ఫామ్, హ్యావ్ ఫామ్స్ కూడా పర్ఫెక్ట్ టెన్సెస్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది చూద్దాం. ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ V1 ఆర్ VS అనుకున్నాం. ఇది ఎలా మారుతుంది? బీ ఫామ్ లో, ప్రెసెంట్ బీ ఫామ్ లో యామ్, ఈజ్, ఆర్, పాస్ట్ బీ ఫామ్ లో వాజ్, వర్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ అయితేమో వాజ్, వర్ వస్తుంది. సింపుల్ ప్రెసెంట్ అయితేనేమో యామ్, ఈజ్, ఆర్ వస్తుంది, ప్లస్ V3. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. హీ రైట్స్ ఏ లెటర్. హీ రైట్స్ ఏ లెటర్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ లెటర్ సింగులర్ ఉంది కాబట్టి ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై మీ, సార్ బై హిమ్. హీ అన్నాం కదా మనం, బై హిమ్. ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హిమ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కాకపోతే ఇది ప్యాసివ్ కన్స్ట్రక్షన్, ఇది యాక్టివ్ కన్స్ట్రక్షన్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ చూస్తాం. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనకు యాక్టివ్ ఫామ్ లో బీ ఫామ్ వస్తుంది, ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ఉంటుంది, ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. వర్బ్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. చూడండి, దీనికి రెండు ఒకటే స్ట్రక్చర్. ఏది? ఈజ్, యామ్, ఆర్, ఈజ్, యామ్, ఆర్. కాకపోతే ఇక్కడ వర్బ్ ఇంగ్ ఫామ్ ఉంటుంది, ఇక్కడ వర్బ్ 3 ఫామ్ ఉంటుంది. ఓకే, కంటిన్యూస్ టెన్స్ అంటే కంపల్సరీగా వర్బ్ ఇంగ్ ఫామ్ ఉండాలి. చూడండి, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వర్బ్ ఇంగ్ ఫామ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వర్బ్ ఇంగ్ ఫామ్, ఇంకా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనకు లేదు ఇక్కడ, దాంట్లో కూడా వర్బ్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ లో కూడా మనకి ఇంగ్ ఫామ్ కంపల్సరీగా ఉండాలి. చూడండి, అయితే ఇంగ్ ఫామ్ ఎలా వచ్చిందంటే డైరెక్ట్ గా బీయింగ్ అనే పదం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా బీయింగ్, పాస్ట్ టెన్స్ లో కూడా మనం బీయింగ్ అనే పని యూజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రెసెంట్ బీ ఫామ్ ఉంటుంది అంట. యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, సేమ్, బోత్ ఆర్ సేమ్ ఆల్మోస్ట్ ఆల్, ఎక్సెప్ట్ ఇక్కడ బీయింగ్ ఉండదు, ఇక్కడ బీయింగ్ ఉంటుంది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హిమ్. అదే కంటిన్యూస్ టెన్స్ లో అయితే ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై హిమ్. ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై హిమ్. యాక్టివ్ ఫామ్ ఏంటి? హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై హిమ్. నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకున్నామంటే హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3. హీ హ్యాజ్ రిటర్న్ ఏ లెటర్. హీ హ్యాజ్ రిటర్న్ ఏ లెటర్. ఇప్పుడు దీంట్లోకి ఏమొస్తుందంటే ఏ లెటర్ హ్యాస్ బీన్ రిటర్న్ బై హిమ్. అదే ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది అన్నట్టు. మీరు యాక్చువల్గా ఈ 3 సెంటెన్సెస్ తెలుసుకున్నా అంటే మిగతావన్నీ సేమ్, ఆల్మోస్ట్ సేమ్. హలో, ఎనీ డౌట్స్? యాక్చువల్గా ఈ 3 సెంటెన్స్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ మీరు నేర్చుకుంటే మిగతా సేమ్ రూల్సే, పెద్దగా మారవు అన్నట్టు. చూడండి, V1 VS అనేది బీ ఫామ్ ప్లస్ V3గా మారింది. ఈవెన్ సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా సేమ్. ఇక్కడ V2 ఉంది, ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3నే. కాకపోతే బీ ఫామ్ లో ఈజ్, యామ్, ఆర్ బదులుగా ఏమొస్తుంది? వాజ్, వర్ వస్తుంది. పాస్ట్ బీ ఫామ్స్ వస్తాయి, ప్లస్ V3 వస్తుంది. ఓకే, ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై హిమ్. ఇక్కడేమో ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హిమ్, ఇక్కడేమో ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై హిమ్. అదేవిధంగా కంటిన్యూస్ టెన్స్ చూడండి, సేమ్ అన్నట్టు. ఇక్కడ వాజ్, వర్ వచ్చింది, ఇక్కడ బీ ఫామ్ లో, ఇక్కడ ఏమో ఈజ్, యామ్, ఆర్ వచ్చింది. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ లో ఇక్కడేమో వాజ్, వర్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ వాజ్, వర్ అలాగే వస్తుంది, కాదు బీయింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఈజ్, యామ్, ఆర్ వచ్చింది, ఇక్కడేమో వాజ్, వర్ వచ్చింది. ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ బై హిమ్. ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ బై హిమ్. He was writing a letter. A letter was being written by him. ఓకే, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సేమ్ రూల్. ఇక్కడ హ్యాస్, హ్యావ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది. ఇక్కడ అదే విధంగా హ్యాస్, హ్యావ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది. ఇంకా బీన్ అనేది కామన్ అని అంటారు. చూడండి, హీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. యాక్టివ్ వాయిస్, హీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. ఇదేమవుతుంది? ఏ లెటర్ హ్యాడ్ బీన్ రిటర్న్ బై హిమ్. ఏ లెటర్ హ్యాడ్ బీన్. ఇక్కడేమో యాక్టివ్ లో, ప్రెసెంట్ టెన్స్ లోనేమో ఏ లెటర్ హ్యాస్ బీన్ రిటర్న్ బై హిమ్, ఇక్కడేమో ఏ లెటర్ హ్యాడ్ బీన్ రిటర్న్ బై హిమ్. ఓకే, ఇంకా సింపుల్ ఫ్యూచర్ కూడా సేమ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఇక్కడ విల్ ప్లస్ V1 ఉంది, అంటే హీ విల్ రైట్ ఏ లెటర్. హీ విల్ రైట్ ఏ లెటర్ ఏమవుతుంది? హీ విల్ ఏ లెటర్ విల్ బి రిటర్న్. ఏ లెటర్ విల్ బి రిటర్న్. కాబట్టి ఇక్కడ బీ ఫామ్ వచ్చి యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తాము, ఇక్కడ వాజ్, వర్ యూజ్ చేస్తాం, ఇక్కడ డైరెక్ట్ గా బీ వాడతాం, అంతే తేడా. ఓకే, ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై హిమ్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చి విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. హీ విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. హీ విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. సేమ్ ఇక్కడ ఏమవుతుందంటే ఏ లెటర్ విల్ హ్యావ్ బీన్ రిటర్న్ బై హిమ్. ఏ లెటర్ విల్ హ్యావ్ బీన్ రిటర్న్ బై హిమ్. సేమ్ అన్నట్టు. ఇక్కడ చూడండి, హ్యావ్ బీన్ రిటర్న్, ఇక్కడ హ్యావ్ బీన్ రిటర్న్, సేమ్. ఓకే,
ఏమన్నా మార్పు ఏమనేది పెద్దగా లేదు. మీరు నేర్చుకోవాల్సిందంతా ఈ 3 సెంటెన్సే. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఈ 3 నేర్చుకుంటే ఈ 3 ఆటోమేటిక్‌గా సేమ్. కాకపోతే ప్రెజెంట్ బదులుగా ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్ బదులుగా పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఈవెన్ ఫ్యూచర్ టెన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ లైక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆల్మోస్ట్. కాకపోతే ఇక్కడ ఈజ్ ఆర్ బదులుగా డైరెక్ట్‌గా బీ వాడతాము. అదేవిధంగా ఇక్కడ ఈ హావ్ బీన్. ఓకే. ఇక్కడ చూడండి హావ్ బీన్ సేమ్. కాకపోతే ఇక్కడ హ్యాస్ గాని, హావ్ గాని వస్తుంది. ఇక్కడ డైరెక్ట్‌గా హావ్ వాడతాం. ఏం తేడా అనేది లేనే లేదు. అర్థమైందా ఇది? ఒకసారి మీరు Yes, sir. ప్రాక్టీస్ చేయండి కొన్ని సెంటెన్సెస్ తీసుకొని అండ్ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. ఇక్కడ మళ్ళీ మనకు కొన్ని ఎక్సర్సైజ్ వచ్చాయి. కన్వర్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆ తర్వాత ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ పొజిషన్లోకి తీసుకుని వస్తాం. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ పొజిషన్లో బై యాడ్ చేసి చేస్తాం. ఆ తర్వాత ఈ వర్బుని కరెస్పాండింగ్ ప్యాసివ్ ఫామ్లోకి మనం మారుస్తాం. ఓకే. చూడండి, హరి ఏట్ 6 పూరీస్ అట్ డిన్నర్. సో దీంట్లో సబ్జెక్ట్ ఏంటి? హరి. ఓకే. సారీ, పక్క జరిగింది. హరి అనే సబ్జెక్ట్ అయితే 8 అనేది వర్బు, 6 పూరి సబ్జెక్ట్. ఇంకా అట్ డిన్నర్ అనేది మనకు అవసరం లేదు. దీన్ని అడ్జంక్ట్ అని చెప్తాము. ఇది ప్రస్తుతానికైతే మనకు అవసరం లేదు. అదేవిధంగా ఇది అట్ డిన్నర్ కాబట్టి టైం అడ్వర్బియల్ అని కూడా అంటాము. సింపుల్గా మనం అడ్జంక్ట్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో మనకు కావాల్సిన మార్పు చేయడానికి ఈ 3 పదాలే కావాలి. హరి 8 6 పూరీస్. సో 6 పూరీస్ని ముందరకు తీసుకొని వస్తాము. సో ఏం చేస్తాము? 6 పూరీస్. 8 అనేది ఏ టెన్స్ లో ఉంది? సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, అంటే V2. దీని కరస్పాండింగ్ ఏం చేయాలి? మనము బీ ఫామ్ ప్లస్ V3 చేయాలి. ఏం చేయాలా? బీ ఫామ్ ప్లస్ V3. సో బీ ఫామ్ అంటే ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి వాజ్ కానీ వర్ కానీ యూజ్ చేయాలి. ఓకే. మరి వాజ్ యూజ్ చేయాలన్నా వర్ యూజ్ చేయాలన్నా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఏదైతే ఈ ఆబ్జెక్ట్ లో ఉండే సబ్జెక్ట్ పొజిషన్లోకి వస్తుంది కదా, ఇది సింగులర్ అయితే వాజ్ యూజ్ చేయాలా, ప్లూరల్ అయితే వర్ యూజ్ చేయాలా. సో 6 పూరీస్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. కాబట్టి దీనికి మనము వాజ్ బదులుగా వర్ యూజ్ చేస్తాం. 6 పూరీస్ వర్. ఈ 8కి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి? ఈటన్. ఈట్ 8 ఈటన్. 6 పూరీస్ వర్ ఈటన్ బై హరి అట్ డిన్నర్. బై హరి అట్ డిన్నర్. అర్థమైందా? హలో, Yes, sir. Yes, sir. వింటున్నారా? Yes, sir. వింటున్నాం సార్. ఓకే, రైట్. ఓకే, 6 పూరీస్ వర్ ఈటన్ బై హరి అట్ డిన్నర్. అర్థమవుతుందా ఇది? నెక్స్ట్ వన్ చూడండి. మై ఫ్రెండ్ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్. మై ఫ్రెండ్ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్. ఇక్కడ చూడండి మనకు సబ్జెక్ట్ వచ్చి మై ఫ్రెండ్ ఉంది. హ్యాస్ కంప్లీటెడ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఏ టెన్స్ లో ఉంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ద వర్క్. సో ఇక్కడ మనకు 3 ఉన్నాయి. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. అడ్జంక్ట్ అనేది లేనే లేదు. సో ద వర్క్ ని ముందుకు తీసుకుని వస్తాం. ద వర్క్. వర్క్ ఇప్పుడు సింగులరా ప్లూరలా చూడాలా? వర్క్ సింగులరే కదా, కాబట్టి దీని ఫార్ములా ఏంటి? హ్యాస్ కానీ హ్యావ్ కానీ ప్లస్ బీన్ ప్లస్ V3. ఓకే. హ్యాస్ ప్లస్ లేకపోతే హ్యావ్ ఫామ్ ప్లస్ బీన్ ప్లస్ V3. సో వర్క్ సింగులర్ గా ఉంది కాబట్టి మనం హ్యాస్ తీసుకుంటాం. ద వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ద వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై మై ఫ్రెండ్. అర్థమవుతుందా ఇది?